5,000 పైచిలుకు మందికి కాన్ఫరెన్స్ కాల్లో ఈ ప్రోగ్రాం గురించి చెప్పడం జరిగింది. 100 రోజుల్లో నీటి వనరులను మనము రక్షించుకోవటము, వాటిని డెవలప్ చేసుకోవటము, అంటే ఎక్కువ నీటిని నిల్వ ఉంచేటట్లు చూసుకోవటము, చెరువు అయితే కట్ట బాగు చేసుకోవటము, వాటర్ వదిలే స్లూయిస్ బాగా చేసుకోవటము, నీళ్లు బయటికి వెళ్ళే సర్ప్లస్ వేరు అది బాగా చేసుకోవటము, నీరు తీసుకొచ్చే ఫీడర్ ఛానల్ అది బాగా చేసుకోవటము, ఈ చెరువు నుంచి పొలాలకు తీసుకెళ్లే సప్లై ఛానల్ అది బాగా చేసుకోవటము, చిన్న చిన్న కుంటలు ఉంటాయి ఆ కుంటలు బాగా చేసుకోవటం, కలెక్టర్ గారు చెప్పినట్లు చెక్ డ్యామ్ దగ్గర పూటికి తీసి అక్కడ ఎక్కువ వాటరు నిల్చోబెట్టేటట్లు చేసుకోవటము, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమంటే ప్రజల భాగస్వామ్యంతోనూ నీటి సంఘాల ఇన్వాల్వ్మెంట్తో చేయమని చెప్పడం జరిగింది. సంవత్సరం మనకి చిత్తూరు జిల్లాలో మొత్తం 1300 ట్యాంకులు ఆల్మోస్ట్ 100% ఫిల్. ఒక 700 ట్యాంకులు, ఒక 400 ట్యాంకులు మాత్రం 75% అంటే 35 వరకే నిండింది. 50% లోపే ఉంది. అటువంటి ట్యాంక్స్ అన్నిటికి కూడా ఈసారి ఫీడర్ ఛానల్స్ అన్నీ క్లియర్ చేసి ఈ స్కీమ్ ద్వారా ఆ మిగిలిన ట్యాంక్స్ అన్నీ కూడా 100% నిండటానికి ప్రయత్నం చేయడానికి ఈ ప్రయత్నం మొదలు పెడుతున్నాము. దాంట్లో మీ రైతులు అలాగే నీటి సంఘాల అధ్యక్షులు అందరూ కూడా మనకి సహకరించి మా అధికారులందరికీ సహకరిస్తే ఈ పూర్తిగా సపోర్ట్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం. ఇక్కడ కొన్ని తావాలు ఇంకా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలు కూడా ఆలోచించి, ఎందుకంటే మాకన్నా పెద్దలు రైతులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏ విధంగా దీన్ని తక్కువ ఖర్చుతో బాగు చేసుకోవచ్చు మన చెరువును అనేసి మీ అభిప్రాయాలు కూడా ఎక్కడికక్కడ ఇప్పుడే సార్ చెప్పాడు కాబట్టి మీ గ్రామంలో మీరు సమావేశం పెట్టుకుని గ్రామ సభను కూడా ఈ విధంగా చేస్తే తక్కువ ఖర్చుతో ఏ విధంగా మనం చేసుకోవాలన్న ఆలోచనలను మీ ఐడియాలను కూడా ప్రభుత్వ అధికారులకు ఇస్తే ఆ విధంగా ముందుకెళ్ళి మనం రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గించిన వాళ్ళు అవుతాం. మరిన్ని చెరువుల్ని రిపేర్ చేసి అందరు రైతులకు మనం నీటి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన. సో దీన్ని మనం కూడా మనందరూ కూడా విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా తెలుసు. అంటే మనకి ఎక్కడెక్కడ మన చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆయకట్లు ఉన్నాయి, అన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. మన ఊరు బాగుంటే, మన చెరువు కట్ట బాగుంటేనే ఆటోమేటిక్గా మనకు నీళ్లు పొదుపు అవుతాయి. ఈ నీళ్లు మనం వ్యవసాయానికి యూజ్ చేసుకోవచ్చు అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చెరువులో చెట్లు మొలిచిపోయి చెరువులో అన్నీ కూడా కంపలంతా వచ్చేసాయంటే, లేదంటే విచ్చలవిడిగా దాన్ని మనం ఆక్యుపై చేసుకొని కట్టంతా కూడా పెంచేసి నీళ్లు భద్రత చేయకుండా వదిలినామంటే ఏమవుతుందంటే ఇట్లా సమ్మర్ టైంలో మనకు చాలా ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం పొదుపు చేసుకునే బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి దీన్ని మనందరూ కూడా సీరియస్గా తీసుకొని జగదీష్ అన్న చెప్పినట్టు ఎంత తక్కువ ఖర్చుతో మన చెరువును మనమే మరమ్మతు చేసుకోగలమో అంత ఖర్చుతో మనంతా చేసుకోవాలి. నీటి సంఘాల అధ్యక్షులు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడే ఉన్నారు, మీరందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అంటే కమ్యూనిటీ సపోర్ట్ గతంలో సీఎం గారు చెప్తుంటారు లోకల్ సపోర్ట్తో ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఏం ఆలోచన చేస్తారు అంటే మామూలుగా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా ఒక ఎస్టిమేషన్ జరగాలి, ముందు ఇంకా ఇంజనీర్ రావాలి, మళ్ళీ వాళ్ళు ఒక వ్యక్తికి చెప్పాలి, ఒక టెండర్ పిలవాలి. నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఒక 2 కాన్స్టిట్యున్సీలో ఒక 15 కోట్ల వరకు వాళ్ళ శాంక్షన్, ఒక నీటి సంఘం సంబంధించి సపోజ్ ప్రెసిడెంట్ గారి సరే సార్ నేను ఖర్చు చేసేస్తాను, కానీ 1 లక్ష రూపాయలు కూడా నాకు పెట్రోల్, డీజిల్, డ్రైవర్ భత్తా మీరు ఎట్లా ఇస్తాను. నా దగ్గర టిఆర్ 27 ఫండ్స్ ఉన్నాయి. టిఆర్ 27 ఫండ్స్లో నా దగ్గర 1.5 to 1.7 crore ఫండ్స్ ఉన్నాయి. మీరు సపోజ్ ఒక 60 చెరువులు కూడా తీసుకుంటే 60 చెరువులు సంబంధించి సపోజ్ 1 లక్ష నుంచి 2 లక్షలు అంటే ఇంజనీరింగ్ పని కాదు ఇది. ఇంజనీరింగ్ పనిలో మళ్ళీ జిఎస్టీ వస్తుంది ఒక 18%, మళ్ళీ 1.5% సీనరీ ఛార్జెస్ ఉంటాయి, మళ్ళీ ఒక వెండర్ అంటే మళ్ళీ నాకు కూడా ఒక 10 నుంచి 15% కావాలి. అలా చేస్తే అసలు పని జరగదు. సో మషినరీ అంటే ఎస్ మీరు ఎలా వస్తే, అండ్ నేను ఎమ్మెల్యే గారు యాజ్ వెల్ యాజ్ జగదీష్ నాయుడు గారు కూడా ఉన్నారు, మనం కూడా ఒక టీం ఏర్పాటు చేసేసి ఆ టీంలోనే ఒక మంచి వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, చేస్తున్నారు. మనం అలా చేస్తే నేను ఖచ్చితంగా ఒక్కొక్క చెరువు కోసం డీసిల్టేషన్ ఏమైనా మరమ్మతు కోసం నేను 2 లక్షల వరకు ఇక్కడ నుంచి నేను అరేంజ్ చేస్తాను.
ఇంకా సార్ మీరు ఏం రిక్వెస్ట్మెంట్ పెట్టారు సార్, కొన్ని చోట ఈ చెక్ డ్యామ్ రిపేర్స్ కూడా ఉంటాయి. అంటే సిమెంట్ పని కావాలి, మెషినరీ ఎక్కువ ఉండాలి, అక్కడ ఇసుక అవసరం. అక్కడ ఉంటే ఖచ్చితంగా ఒక 5 లక్షల రూపాయల వరకు జెడ్పీ నిధులతోటి ఆర్ డిఎంఎఫ్ నిధులతోటి కూడా బేసిక్లీ కన్వర్జెన్స్ పెట్టి కూడా శాంక్షన్ చేసుకోవచ్చు.